ఈ వీడియోలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెజరు మీన్ డీవియేషన్. ఈ మీన్ డీవియేషన్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే, ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 xn అనే ఎన్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ ఎన్ అబ్జర్వేషన్స్కి ఈ మీన్ డీవియేషన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, మీన్ డీవియేషన్ షార్ట్కట్లీ డినోటెడ్ యాజ్ MD and it is defined as sum of modulus of x minus x bar is divided by n. ఇక్కడ x bar అంటే summation xi by n, where n and number of observations. కాబట్టి x bar వచ్చి మెయిన్ ఫార్ములా summation xi by nతో క్యాలిక్యులేట్ చేస్తాం. n వచ్చి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చుంటే అన్ని. అన్గ్రూప్డ్ డేటాకి ఈ మీన్ డీవియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, అబ్జర్వేషన్స్ 10, 12, 17, 20, 25 అండ్ 30 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. అన్గ్రూప్డ్ డేటా అంటే ఒక ఇండివిజువల్కి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్నే మనం అన్గ్రూప్డ్ డేటా అంటాము. ఈ అన్గ్రూప్డ్ డేటాకి మీన్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయమంటే, ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఎక్స్గా రాసుకొని లేదా ఎక్స్ఐగా రాసుకొని ఈ ఎక్స్ఐ నుంచి ఎక్స్ బార్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ ఎక్స్ బార్ని సబ్ట్రాక్ట్ చేసే దానికోసం మనం ముందుగా ఏం చేస్తున్నామంటే, ఫార్ములా ప్రకారంగా సమ్మేషన్ ఎక్స్ఐ బై ఎన్ చేస్తే మనకు ఎక్స్ బార్ వస్తుంది. అందుకని ఈ ఎక్స్ఐ యొక్క మొత్తం సమ్ని యాడ్ చేసి బై ఎన్తో, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 ఇచ్చున్నాడు, ఈ 6తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనము మీను లేదా అర్థమెటిక్ మీన్ అంటాం. ఈ మీన్ని ప్రతి ఒక్క అబ్జర్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 మైనస్ 19 9, మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ బికమ్స్ పాజిటివ్ వాల్యూ. 12 మైనస్ 19 ఈజ్ 7. ఈ విధంగా మనము ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీని యొక్క సమ్ని యాడ్ చేసుకుంటే 36 వచ్చింది. మీన్ డీవియేషన్ ఫార్ములా ప్రకారం మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ డివైడెడ్ బై ఎన్. The value of sum of x minus x bar is 36. Number of observations, small n means number of observations is 6. Then mean deviation is 6. ఒక్కొక్కసారి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ కూడా అడుగుతాడు. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫార్ములా వచ్చి మీన్ డీవియేషన్ బై ఎక్స్ బార్. హియర్ మీన్ డీవియేషన్ is 6 and x bar is 19. The total value of CMD is 0.31. గ్రూప్డ్ డేటాకి, గ్రూప్డ్ డేటా అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్కి సంబంధించినటువంటి ఈ అబ్జర్వేషన్స్ని మనం ఏమంటామంటే గ్రూప్డ్ డేటా అంటాం. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేదా గ్రూప్ ఆఫ్ నెంబర్ అబ్జర్వేషన్స్కి మనకు ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చుంటాడు. కాబట్టి మీన్ డీవియేషన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఇక్కడ వచ్చి ఎక్స్ బార్ మీన్ వచ్చి సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై క్యాపిటల్ ఎన్ ఆర్ ఎఫ్ఐఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్, వేర్ ఎన్ ఈజ్ టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ డేటా ఇస్తాడు, కంటిన్యూస్ డేటా కూడా ఇస్తాడు. డిస్క్రీట్ డేటా అంటే ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ మాత్రమే ఇస్తాడు. కంటిన్యూస్ డేటా అన్నప్పుడు క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లం ఇస్తాడు. కాబట్టి ఈ డిస్క్రీట్ డేటాలో ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఈ మీన్ డీవియేషన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్కి వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్, సెకండ్ పర్సన్ వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్, ఈ విధంగా 6 మెంబర్స్కి వాళ్ళు సపరేట్గా మార్క్స్ ఇచ్చున్నాడు. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఈ మీన్ డీవియేషన్ ఫార్ములా ప్రకారంగా మనం మీన్ కనుక్కోవాలి. అందుకని ఏం చేస్తున్నామంటే, ఈ ఎక్స్ఐ వాల్యూస్ని ఎఫ్ఐ వాల్యూస్ని మల్టిప్లై చేస్తున్నాం. 1 into 10 10, 2 into 5 10, 3 into 15 45. ఈ విధంగా రిమైనింగ్ వాల్యూస్ కూడా చేసిన తర్వాత ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ని మొత్తాన్ని యాడ్ చేసి, అదేవిధంగా ఇక్కడ ఎఫ్ఐ యొక్క సమ్నే మనం క్యాపిటల్ ఎన్ అంటాము, టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ.
కాబట్టి ఈ వాల్యూతో డివైడ్ చేస్తే మనకు అర్థమెటిక్ మీన్ వస్తుంది. సమ్మేషన్ FIXI బై క్యాపిటల్ N 245 by 68. 245 is sum of FIXI, N is 68. The value of mean is 3.6. ఈ 3.6 వాల్యూని xi నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి xi నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 1 మైనస్ 3.6 2.6, 2 మైనస్ 3.6 1.6. నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ మోడ్యులస్ తీసుకున్నాం కాబట్టి పాజిటివ్ అయిపోయింది. ఈ విధంగా మనము xi నుంచి ఈ ఎక్స్ బార్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ వచ్చిన వాల్యూస్కి FI వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. 10 ఇంటూ 2.6 26, 5 ఇంటూ 1.6 16.08, 15 ఇంటూ 0.6 ఈజ్ 9. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీని యొక్క సమ్ 26 ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 11.2 ఈ విధంగా మొత్తం యాడ్ చేస్తే మనకు 86 వచ్చింది. ఈ మీన్ డీవియేషన్ ఫార్ములా ప్రకారంగా ఈ 86 దట్ మీన్స్ 0.2 కూడా ఉంది. 86 బై 68తో డివైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూవే మీన్ డీవియేషన్. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ బై ఎక్స్ బార్తో డివైడ్ చేస్తామంటే మనకు CMD వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లం ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం మీన్ డీవియేషన్కి క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లము. క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు మనం మిడ్ వాల్యూస్ అంటాం. ఈ XIని ఈ మిడ్ వాల్యూస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈడ 0 వచ్చి లోయర్ లిమిట్, 2 వచ్చి అప్పర్ లిమిట్, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం. 0 ప్లస్ 2 2, 2 బై 2 1. అదేవిధంగా 2 ప్లస్ 4 6, 6 బై 2 ఈజ్ 3. లేదా కామన్ డిఫరెన్స్ ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కామన్ డిఫరెన్స్ 2 కాబట్టి 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5, 5కి 2 యాడ్ చేస్తే 7, 7కి 2 యాడ్ చేస్తే 9. ఏ ప్రాబ్లం అయినా కూడా క్లాస్ ఇంటర్వల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము డిస్క్రీట్లోకి మార్చుకోవాలి, అంటే మిడ్ వాల్యూస్లోకి మార్చుకోవాలి. ఈ మిడ్ వాల్యూస్నే XI అంటాము. ఈ మిడ్ వాల్యూస్గా మార్చేటప్పుడు ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తామంటే మనకు మిడ్ వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ మిడ్ వాల్యూ కనుక్కున్న తర్వాత ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. వాడు కామన్ డిఫరెన్స్ ఇంటర్వల్ ఎంతైతే కామన్ డిఫరెన్స్ ఉందో ఆ కామన్ డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఈ మిడ్ వాల్యూస్ వస్తాయి. అయితే ప్రాబ్లమ్ను బట్టి మిడ్ వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. 2 డిఫరెన్స్ ఇస్తే ఈ విధంగా వచ్చాయి, 5 డిఫరెన్స్ ఇస్తే 5 యాడ్ చేయాలి, 10 డిఫరెన్స్ ఇస్తే 10 యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఇంతకుముందు మనం డిస్క్రీట్ డేటాకి చేసాము. FIXIని క్యాలిక్యులేట్ చేసాము, FIX యొక్క టోటల్ చేసాము, అదేవిధంగా FI యొక్క టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ N చేసాం. ఈ రెండింటిని బేస్ చేసుకుని మీన్ కనుక్కున్నాము. ఈ మీన్ని XI నుంచి అంటే మిడ్ వాల్యూస్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినటువంటి వాల్యూస్కి ఫ్రీక్వెన్సీస్ని మల్టిప్లై చేస్తే మనకు FI ఇంటూ XI మైనస్ X బార్ వస్తుంది. దీని యొక్క సమ్ము ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని బేస్ చేసుకొని మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు మీన్ డీవియేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని CMD కూడా వస్తుంది. థ్యాంక్ యూ.